ఎవరో ఏం చేసినారో తెలియదు నాకు. ప్రజలు వచ్చి నా దగ్గర చెప్పినా కూడా న్యాయం చేస్తుంటామో లేదో వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోన ఈరోజు ఆరోపణలు వస్తూ ఉన్నాయంటే కర్ణాటక శాపాలు తగిలినట్టు తగిలించవచ్చు. వాళ్ళు చేసిన తప్పులకి మాకు తగిలిండొచ్చు. అందుకే నేను ఏమి అనలేదు కదా, నా అదృష్టం బాగాలేదు ఓడిపోయినా అనుకుంటా ఉన్నాను. అంతేగాని ఇప్పుడు ఎవరేం చేసినా అనేది ప్రజల ద్వారా నా దగ్గరకు వచ్చినప్పుడు చేయకపోతే అది నా తప్పు. అయినా పక్కన వాళ్ళు చేశారనే ఉద్దేశంతో నా దృష్టికి తీసుకురాకుండా ఈ విధంగా చేస్తున్నారనే ఆలోచన ప్రజలకు ఉంది కాబట్టి, నాకు తెలియకపోయినా ప్రజలకు ఉంది. అందుకే ఏదైనా కానీ వాళ్ళ బరువంతా నేను మోసుకున్నాననే అనిపిస్తూ ఉంది. ఈరోజు అనిపిస్తూ ఉంది నాకు వాళ్ళ బరువులంతా నేను మోసినానేమో నాకు తెలియకోకుండా. నాకు తెలిసింటే ఇవన్నీ దూరం పోయేవి కాదు. తెలియనప్పుడు ఆ తప్పులన్నీ ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళ అనుసరులే కదా అనే పరిస్థితులు. ఎవరైనా నేను ఒకటే బాధ్యత, అనుసరులైనా ఒకటే, ప్రజలైనా ఒకటే. నాకు ఏ రకంగా కూడా తేడా అనేది ఉండదు. నేను ఏ రోజు కూడా ఎవరిని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఏదైనా మంచి పనులకైతే సపోర్ట్ చేస్తాను, కానీ తప్పుడు పనులు చేసి ప్రజలు వచ్చి నాకు చెప్పినప్పుడు, ఎవరైనా ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. అంతవరకే కానీ ఏ రకంగా కూడా ఈరోజు ఓడిపోయినాననే నాలో బాధ ఉన్నా, నా అదృష్టం లేక ఓడిపోయినా అని చెప్పేసి అనుకుంటాను. అధికారంలో అన్నా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ అన్న వచ్చేదేముంది, ఈరోజు వాళ్ళ అన్న వచ్చేదేముంది, ఏం చేసినారో కూడా ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఈ అనుచరులు చేసినా అంటే ఏం చేసినా తెలిస్తే కదా నేను మాట్లాడేది. ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని తండ్రితో పోల్చిన వాళ్ళు అధికారం పోగానే మిమ్మల్ని వదిలేసి వేరే పార్టీలను ఆశ్రయించడం, మీ మీద ఇప్పుడు వాళ్ళే మీ మీద ఆరోపణ చేయడము ఓ రకంగా అది అంతే. సమాజం మనం ఏం మాట్లాడలేదు, సమాధానమే లేదు దానికి. ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తాను, ఎప్పుడు తప్పుడు పనులు చేసే పరిస్థితి లేదు. ఎవరు చేసినా ఆ తప్పు తప్పనే నేను డైరెక్ట్గా చెప్తాను. అందరూ తెలుసు అది. ఏది ముచ్చిపెట్టుకోడు, ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా అడుగుతాడు, డైరెక్ట్ మాట్లాడతాడు, నిష్ఠూరమైనా మాట్లాడతాడు అనేది అందరూ తెలుసు. అంటే సరే ఏదో మార్పు కావాలనుకుని మార్పు చేశారు, నా అదృష్టం అనేది ఓడిపోయాను అంతే. నేను నా గురించి దాని గురించి నేను ఎప్పుడు కూడా నేను ఓడిపోయినా అని గురించి పెట్టుకోలే. ఇలా ఉంటాము ఇక నాకేమే ఈ 5 ఏళ్ళ ఫ్రీ, పోతుంటాం, వస్తుంటాం, తిరుగుతుంటాం. ఇన్నాళ్ళు మేమేమనుకుంటాం, ప్రజలే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రజలే డైరెక్ట్గా రెస్ట్ ఇచ్చినారు, సంతోషమే. ఇంట్లో మన కుటుంబంతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఆ టైం కూడా దొరుకుతూ ఉంటుంది. పొద్దున్నంతా అంటే వీళ్ళతో కలిసిమెలిసి ఉండి ఇంట్లో పోయినప్పుడు మనకి ఏముంటుంది, ఈడే ప్రజలతో ఉన్నప్పుడే టైం మాట్లాడి ఇదైపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం? ఏదైనా చెప్పినా వినే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఏమైనా చెప్పేకి వస్తే కూడా మేము వింటామా? పండుకోమ్మా నాకు నిద్ర వస్తుంది, పొద్దున్న మళ్ళీ మాకు స్టార్ట్ అవుతామండి. అంతేగాని ఏం జరిగింది ఏం దేవుడు చేసిన నిర్ణయాన్ని మనం ఏం చేస్తాం చెప్పు? భగవంతుడు నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఇన్ని రకాలుగా చేసినాడు పని, బట్టలు వచ్చినాడే ప్రజలందరికీ అందిందని చెప్పేసి అనుకుందాం అందరు కూడా. చాలంటావా? ఇప్పుడు 1,32,00,000 ఓట్లు వచ్చి 11 సీట్లు వస్తే 7% వచ్చిన పవన్ కళ్యాణ్కి 20 లక్షల ఓట్లు వచ్చి 21 సీట్లు వచ్చినాయి. ఏం చేస్తాం దానికి? మళ్ళా జగన్మోహన్ ఇప్పుడు అధికారులు ఉంటారు, అధికారులు తప్పిదాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టుపోయింది కదా. పక్కన చుట్టూ కోటరీ ఉంది కదా, ఆ కోటరీ నుంచే జగన్మోహన్ రెడ్డి దెబ్బ. కొన్ని మాకు తెలిసినవి మేము చెప్పాలన్నా కూడా ఆ రోజుల్లో చెప్పలేకపోయినాము. ఎందుకంటే ప్రజలకు సహకారం అందుతుందిలే అని. అన్నీ కొన్ని జరిగినాయి తప్పులు. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా కనువిప్పు అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం చెప్పు? ఏదున్నా కూడా మనం ఏమీ మాట్లాడేకి లేదు. ఇప్పుడు జరిగింది అని అనాల్సి ఉంది. మనం ఏం తప్పు, దాంట్లో తప్పేం లే. ఊరికి అనవసరంగా ఇప్పుడు మేము ఏదైనా గురించి కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు అనవసరంగా ఇట్లా మనము పేదోళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి పని చేస్తే కూడా ఈరోజు మాట్లాడతారని భయం, బాధ.
భయం కాదు, బాధ. అంతేగాని ఆ నిందలు మోయాలంటే మనతో బరువు మనకు కాదు. నాతో ఏం అదే కదా, పట్టాలు నాతో ఎందుకుంటా అనేది కూడా తెలియకుండా మాట్లాడితే ఏం చెప్తాము. వీఆర్ఓ ఉన్నారు, కౌన్సిలర్ వాళ్ళని పోయి అడగల. వీఆర్ఓ ఎమ్మెల్యేకి ఇచ్చాం సార్, ఎమ్మెల్యేతో ఉన్నాయని చెప్తే నా దగ్గర రావాలి. వాళ్ళు ఇచ్చింటే నా మీద చెప్పేవాళ్ళు. నేను ఏది ఉన్నా వాళ్ళు కూడా చెప్తాను, నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. అమ్మ ఏదన్నా ఉన్నా మీతో పెట్టుకొని కౌన్సిలర్ చేతికి వేద్దండి, మీరే వస్తే వాళ్ళు పిలిచి వాళ్ళ ఇంటికి పోయండి అని చెప్పింటాను. అంతవరకే కానీ మన మీటింగ్లో పోయినప్పుడు ఆడ పోయినప్పుడు కూడా అది ఎందుకు పోతా, మీడే ఇంట్లో ఇవ్వచ్చు కదా. నేను ఆడ ఈఎస్ఐ హాస్పిటల్కి పోయి ఆడ పోయి ఎందుకు ఇవ్వాలి? నేను ఆడ పెడితే ఆడ వస్తారు, ఆడ నుంచి అందరూ చూసుకొని పోండి, మీ పత్తాలు సలహాలు ఏడు ఉన్నాయి, మీ నంబర్లు ఏడో చూసుకోపోండి అని చెప్తాం. అంతవరకే మేము. అంటే ఏదైనా బరువు మోస్తాం, తప్పదు. ఇంకా మళ్ళీ ఏదైనా మోస్తాం, తప్పేమో.